యొక్క దయాగుణము బాగా ఆవిష్కృతమయ్యేది ఆయన అవతారం తీసుకోవడంలో అర్థమవుతుంది. లేకపోతే అసలు అవతరించవలసిన అవసరం లేని పరమాత్మ అవతరించవలసిన అవసరం ఎక్కడుంది? అజాయమానో బహుధా విజాయతే అంటుంది వేదం. పుట్టవలసిన అవసరం లేనివాడు పుడుతున్నాడు అంటుంది. రావణాసురుడు లోకములనన్నిటినీ కూడా బాధ పెడుతుంటే కేవలము నరుడి చేతిలో నేను మరణించను అని అడగలేదు వరం. ఆయన నరుడి చేతిలో నేను మరణిస్తాను అని అనకుండా ఒక మాట అన్నాడు, తృణభూతాహితామన్యే ప్రాణిలో మానుషాదయ అన్నాడు. నేను మిగిలిన వాళ్ళ చేతిలో మరణం ఉండకూడదని వరమడుగుతాను తప్ప అసలు మనుష్యుని గురించి ప్రస్తావన చెయ్యను. ఎందుకంటే మనిషి గడ్డి పరకతో సమానం, అతను నన్నేం చేయగలడన్నాడు. అప్పుడు మనిషిగా వచ్చి మనిషి యొక్క గౌరవాన్ని మనిషి విలువని నిలబెట్టడానికి నరుడిగా వచ్చినటువంటి రాముడు రావణ సంహారం చెయ్యాలి. నరుడిగా రావాలి అంటే అమ్మ కడుపులో కటిక చీకట్లో ఆనాడు యుగం యొక్క లక్షణాన్ని అనుసరించి 12 నెలలు తల కిందకి కాళ్ళు పెట్టి పడుకుని ప్రసవ వేదన గర్భస్థ నరకం, ఆ గర్భస్థ నరకం అనుభవించి తల్లి ప్రసవ వేదన పడుతుంటే తాను ప్రసవింపబడాలి. అంటే నిజానికి ఇవన్నీ పరమాత్మకి ఎందుకు? కానీ తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నామమికే తిథౌ నక్షత్రే దితి దైవత్యే సోచ్ఛ సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతాం ఇందునా సహా అంటారు. ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం. 12 నెలలు కౌసల్య గర్భవాసం చేసి బయటికి వచ్చినటువంటి రామచంద్రమూర్తి పూర్ణమైనటువంటి నరుడు కాబట్టి రావణ సంహారం చెయ్యడానికి అవకాశం ఏర్పడింది. మననందరినీ రావణుడు బాధ పెడుతున్నాడని రావణాసుర సంహారం కోసం తానంత క్లేశం అనుభవించి ఆయన ఆవిర్భవించాడు. ఈశ్వరుడి అవతారమునందు దయ ఉంటుంది. ఈశ్వరుడు మనని సృష్టించి మనని నిర్వహించి మనని లయం చేయడంలోనూ దయ ఉంటుంది. భగవంతుని యొక్క ప్రధాన కృత్యములేవి అంటే సృష్టి స్థితి లయ. దాని కొరకు తానే బ్రహ్మగా తానే విష్ణువుగా తానే హరుడిగా ప్రకాశిస్తాడు. సృష్టి చేయడంలో దయ ఉన్నది. జీవుడు ఎన్నో పాపములు చేసి ఉంటాడు, ఎన్నో పుణ్యములు చేసి ఉంటాడు. ఇవి అనుభవించేస్తే తప్ప పాపపుణ్యములు పోవు, లేదా జ్ఞానము కలిగితే సంచితము దగ్ధమైపోతుంది. ఆ పాపపుణ్యములు పోవాలి అంటే దుఃఖంగానూ సుఖంగానూ అనుభవించాలి. అనుభవించాలి అంటే ఒక శరీరం ఉండాలి. శరీరం లేకపోతే దుఃఖం ఎట్లా అనుభవిస్తాడు? శరీరం లేకపోతే సుఖం ఎట్లా అనుభవిస్తాడు? దుఃఖం అనుభవించేశాడు అనుకోండి పాపం పోయింది, సుఖం అనుభవించేశాడు అనుకోండి పుణ్యం పోయింది. సుఖ దుఃఖాలు ఇక అనుభవించడానికి లేవనుకోండి ఇక పుట్టవలసిన అవసరం లేదు. అందుకని శరీరములను ఇవ్వాలి భగవంతుడు. అందుకని దయతో మనకి శరీరములను ఇస్తున్నాడు. సృష్టి చెయ్యడం దయ. ఎక్కడో అమ్మ కడుపులో కటిక చీకట్లో ఉన్నటువంటి పసి గుడ్డు బయటికి వచ్చిన తర్వాత అంత వెలుతురు, అంత పెద్ద పెద్ద ఆకారాలు చూసి మాటలు విని ఆ శబ్ద ప్రకంపనలకు భయపడిపోతే సాక్షాత్ పరదేవతాస్వరూపిణి అయి అక్కున చేర్చుకొని తల్లి కాపాడుతోంది. అటువంటి అమ్మనిచ్చాడు. నాకు బిడ్డ పుట్టాడన్న మాతృభావన కలగగానే ఆమె నుండి పాలు ఊరేటట్టు చేసి ఆ పాల వలన బిడ్డ బ్రతికేటట్టు చేశాడు. ఆ తర్వాత ఆహారమును తిన్న తర్వాత మళ్ళీ ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడై శరీరాన్నంతటినీ కూడా సంతరించుకుంటున్నాడు. ఒక్క జీవుడు సుఖదుఖములనేటటువంటి రెండిటిని అనుభవించడానికి సత్వము రజస్సు తమస్సు అన్న 3 గుణములతో ధర్మ అర్థ కామ మోక్షములనేటటువంటి 4 పురుషార్థముల కొరకు శబ్దము స్పర్శ రసము రూపము గంధము అనబడేటటువంటి 5 తన్మాత్రలతో కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యములనేటటువంటి అరిషడ్వర్గములను ఎదుర్కొంటూ చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధ అనబడేటటువంటి 7 పొరలు కలిగినటువంటి ఈ శరీరంలో పంచేంద్రియములు మనసు బుద్ధి అహంకారము అనబడేటటువంటి 8 సంఘాతంగా 2 కళ్ళ కన్నాలు 2 ముక్కు కన్నాలు 2 చెవి కన్నాలు కలిపి 6, నోరు 7, మలద్వారం 8, మూత్రద్వారము 9, 9 రంధ్రములు కలిగిన తోలుతిత్తిలో
ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములనబడేటటువంటి 10 వాయువులను కుంభించి తన ఆజ్ఞ అయ్యే వరకు ఒక తోలుతిత్తిలోంచి ఆ గాలి బయటికి వెళ్లకుండా శాసించి నిలబెట్టిన వాడెవరో ఆయన పరమాత్మ.